హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి 2023. వినాయక చవితి వ్రతాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఆ రోజున ఉదయమే తలస్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ల బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో వేయాలి. తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మూట కట్టాలి. ఈ మూటని స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. సంకటనాశన గణేశ స్తోత్రం అలాగే సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. గరికతో పూజ కానీ గణపతి హోమం కానీ చేయించుకోవచ్చు. తరువాత గణపతి ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేయాలి. సూర్యాస్తమయం వరకు పూజ చేసి వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. పూజ పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేయాలి. స్వామికి నివేదించిన తరువాత ప్రసాదంగా స్వీకరించాలి. మరిన్ని డివోషనల్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.